కాసేపట్లో సెక్రటేరియట్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, నోడల్ అధికారులు అటెండ్ కానున్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభించనున్నారు. ప్రజాపాలనలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి. ఇతర దరఖాస్తులు 19,92,747 ఉన్నాయి. ఇప్పటికీ దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సెక్రటరేట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? అలాగే సీఎం ప్రారంభించనున్న ఈ వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెల రోజుల పాలనకు సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులతోటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వనరులు మనకు అందుబాటులో ఉన్నాయనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రులు ఇటు బ్యూరోక్రాట్స్ అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇటీవల కాలంలో దాదాపుగా 8 రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను అందించడం జరిగింది. 1,25,00,000 పైచిలకు దరఖాస్తులు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందాయి. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా జనవరి 17 లోపు కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాపాలనకు సంబంధించిన ఒక వెబ్సైట్ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వెబ్సైట్ ఆధారంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారుడికి కావచ్చు, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుడికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టనున్నారు. అయితే ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించే ఈ సమీక్ష సమావేశం జరగనుంది. ఇది మొదటగా కేబినెట్ సమావేశం అనుకున్నారు, కానీ కేబినెట్ సమావేశం కాకుండా కేవలం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కానున్నారు. ప్రజాపాలనకు సంబంధించి ప్రత్యేక నోడల్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఆ నోడల్ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా సిజిజికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఎందుకంటే ఆ టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో ఆ దరఖాస్తుదారుడికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆ వెబ్సైట్లో తెలుసుకునే విధంగా కూడా ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన సమాచారం కాకుండా వాస్తవంగా దరఖాస్తుదారులు ఏ అంశానికి సంబంధించి, ఏ గ్యారంటీకి సంబంధించి, ఏ హామీకి సంబంధించి వారు దరఖాస్తు చేసుకున్నారు, ఆ దరఖాస్తుదారుడు అర్హుడా కాదా, ఏ విధమైన అంశాలను తీసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఎంసీహెచ్ఆర్డీకి వెళ్లి అక్కడ కొన్ని పొలిటికల్ సంబంధించిన సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధీర్.